చిక్బుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి చంద్రమౌళీశ్వర స్వామి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమైనవి. నేడు శనివారం గోపూజ, గణపతి పూజ, హవాపుణ్యహచనము, మంటపారాధన, అఖండ దీపారాధన, రక్షాబంధనము, అభిషేకాలు, హోమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ చైర్మన్ సం రెడ్డి యాదిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అందరికీ జై శ్రీరామ్. రామన్పల్లి విలేజ్ లో 19వ వేణుగోపాల స్వామి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ గత 19 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేణుగోపాల స్వామి శివాలయంలో ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే 500 సంవత్సరాల నాటి క్రితమని మా పెద్దవాళ్ళు ఎంతో మంది చెప్తున్నారు. ఈ పురాతనమైన టెంపుల్ ని పునర్నిర్మించుకొని చాలా మంది దాతలు మాకు సహకరించడంతో ఇక్కడికి మేము ఈ గుడిని నిర్మించుకొని పునర్నిర్మాణం చేసుకొని వార్షికోత్సవాలు ఎవ్రీ ఇయర్ మే నెలలో మేము వార్షికోత్సవాలు జరుపుకుంటాము. ఇది మాకు 19వసారి వార్షికోత్సవం జరుగుతున్నాయి. ఇక్కడ దేవాలయ కమిటీ చైర్మన్ సమ్రెడ్డి యాదిరెడ్డి గారు, నెక్స్ట్ కార్యదర్శిగా కొంతం శేఖర్ రెడ్డి గారు, మొత్తం టోటల్ గా మెంబర్స్ ఒక 20 మంది వరకు ఉన్నారు. ఈ కమిటీలో ఉండేసి కార్యక్రమాలు విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు 19 సంవత్సరాల నుంచి. నేను ఎవ్రీ ఇయర్ ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటూ భజన మండలిచే వేణుగోపాల స్వామి భజన మండలిచే వీధి నాటకం ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరుపుతాము. అది కళ్యాణం రోజున సాయంత్రం 9-10 గంటలకు జరుగుతుంది. 9 గంటలకు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 10 మధ్యలో స్టార్ట్ అయ్యి రాత్రి మొత్తం ప్రోగ్రాం కంటిన్యూగా జరుగుతుంది. మాకు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం జనాలు అందరూ మమ్మల్ని సహకరించి ఈ వార్షికోత్సవాలన్నింటినీ విజయవంతం చేస్తున్నారు. వార్షికోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి అందరూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతిస్తారని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు బ్రాహ్మణపల్లి వేణుగోపాల స్వామి గుడి చంద్రమౌళీశ్వర స్వామి గుడిలో 19వ వార్షికోత్సవ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో రంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు మరియు రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి గారు మిగతా ముఖ్య అతిథులు వచ్చేసి రంగరంగ వైభవంగా బాగా జరుపుకుంటారని చెప్పేసి 19 సంవత్సరాలుగా బాగా జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటాం. వేణుగోపాల స్వామి కళ్యాణము జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు ఇది 19వ కళ్యాణ మహోత్సవము. 2002 నుంచి ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించుకున్నాం. గ్రామ పెద్దలందరి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుడు నమ్మకస్తుడు, వాళ్ళ దయ మా గ్రామానికి ఉంటుంది కాబట్టి రోజు రోజుకు చాలా అభివృద్ధి చేస్తుంది. గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వేణుగోపాల స్వామి ఇది ఒక 400-500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇది ఇందులో ప్రతి మధ్యలో కొద్ది సంవత్సరాలకు జాతర జరగకుండా పడవబడ్డది. ఇప్పుడు మళ్ళా పునర్నిర్మాణం జరిగి గుడిని మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటూ 19 సంవత్సరాలు 19వ వార్షికోత్సవము బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం 19వ సంవత్సరం జరుగుతుంది. ఇది ఈ గుడి పాత గుడి కాబట్టి ఇక వివిధ గ్రామాల నుంచి కూడా మండలం నుంచి కూడా శివాలయము వేణుగోపాల స్వామి ఉన్న టెంపుల్ ఇక్కడ మన ఏరియాలో ఎక్కడా లేదు. మన దగ్గర మా ఊర్లో ఒక్క దగ్గర ఉన్నది కాబట్టి అందరూ దీన్ని ఒక ప్రత్యేకత ఉన్నది. దీని గురించి ప్రతి సంవత్సరం జాతర పెద్దగానే సంవత్సరం డెవలప్మెంట్ తోటి చేస్తున్నాం. అట్లా అదే విధంగా ఎవ్రీ ఇయర్ మళ్ళీ వచ్చినప్పుడు మామూలు పప్పాలు ఉంటేనే మళ్ళీ వేసుకుంటూ
మూడోసారి వేసుకొని మరి మంచివానికి ద్రవ్యం పొందకుండా ఎవరికి పోతుంది చివరికి చెడ్డవానికే పోతుంది. మంచివానికి లేకున్నా సరే కానీ చెడ్డవానికి మాత్రం ఎప్పుడు కూడా అట్లాంటిది పవిత్రంగా అగ్నిదేవులతో దేవతకు ఆహారాన్ని ఇస్తుంది. మరి ఎప్పుడు ఆయన ఒక రూపం ఉంటుంది కదా నవగ్రహాలకే కనిపిస్తుంది. వేణుగోపాలస్వామి అంటే చక్కగా సత్యభామ అమ్మవారికి 9 పక్కన కూర్చోబెట్టుకొని మంచిగా వీణ పట్టుకుని ఉన్నాడు అని తెలుస్తుంది. ఏం పట్టుకుంటాడు? వీణ పట్టుకుంటాడా? మరి వీణ అంటే తల ఊపిరు